ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం జులై నెల 16వ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే, మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపు మధ్యాహ్నం 2:40 తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారు. అసలు ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది, దీనివల్ల మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్తితో జ్యోతిష్యం తెలపబడినండి గురువు గారు చాలా చక్కగా మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి. అది కూడా గురువు గారిని అయితే మనం ఒక చిన్న కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చు అండి. మనం ఎక్కడున్నా అక్కడ గురువు గారిని ఒక చిన్న కాల్ ద్వారా కాంటాక్ట్ అయితే సరిపోతుంది. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8106914282. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి. మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు, కుటుంబ సమస్య, ఆరోగ్య సమస్య, సంతాన సమస్య, అదేవిధంగా భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కోర్టు సమస్యలు మొదలగు ఏ సమస్యలు అయితే మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మన గురువుగారు అయినటువంటి మణికంఠరాజు గారిని సంప్రదించి చూడండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా 100% శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే ఆయన మీకు చక్కగా తెలియపరుస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. ముఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అదేవిధంగా అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. అదే విధముగా వీరు దేన్నైనా సాధించాలి అనుకుంటే మాత్రం ఆ యొక్క పట్టుదలతో ఖచ్చితంగా ఆ యొక్క ఉన్నతమైనటువంటి శిఖరాలను అయితే ఖచ్చితంగా వీరు అధిరోహించగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే, ఇక చూసినట్లయితే ఆరోగ్యపరంగా ఇది మీకు ఒక చక్కని రోజు అనే చెప్పాలండి. మీ యొక్క ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి మానసిక స్థితి అనేది మీకు అవసరమైనటువంటి శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండే విధంగా చేస్తుంది. ఈరోజు అయితే మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైనటువంటి జీవితము ఖర్చుల పట్ల ఆందోళన అయితే చెందవలసి ఉండేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు అయితే వారి యొక్క కోపానికి గురి కావాల్సి వస్తుంది. దీనివలన చిన్న చిన్న విభేదాలు అయితే తలెత్తవచ్చును. మీరు ఎవరితో అయితే ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను అసలు పట్టించుకోనందుకు కోప్పడతారు. ఇక ప్రేమలో తిరుగుబాటు బాగా ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా ఎక్కువ కాలము అనేది నిలవదు అండి. కాబట్టి ఇట్టి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అయితే మీరు వహించవలసి వస్తుంది. మీరు చేసినటువంటి మంచి పనులకు ఆఫీసులో అయితే అంతా కూడా మిమ్మల్ని ఈరోజు అయితే గుర్తిస్తారు. ఇక మీరు మీ యొక్క సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి వీలు అనేది ఉండదు అని మీరు అయితే గ్రహించినప్పుడు మీరు విచారము అయితే చెందవలసినటువంటి పరిస్థితులకు అయితే గురి అవుతారు. ఈరోజు అంతా కూడా ఇలానే బాగా అనిపిస్తుంది. ఇక ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని కొంతమేర ఒత్తిళ్లకు గురి చేయవచ్చును. ఇక మనం మరీ ముఖ్యంగా గమనించినట్లయితే అసలు రేపటి రోజున 2:45 తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగనుంది, ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఇంకా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున 2:40 తర్వాత ఊహించినటువంటి ఒక సంఘటన అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అనే చెప్పాలి. చాలా కాలంగా మీరు వెతుకుతున్నటువంటి వ్యక్తి మీకు తారసపడడం కానీ, లేదంటే మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని అతను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి. ఒక తప్పుడు ఆయన మీకు నైబర్స్గా కానీ, లేదంటే మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవడం అనేది జరుగుతుంది. లేదు అంటే ఆ వ్యక్తి మీ యొక్క చిన్ననాటి స్నేహితులు కావచ్చు. అది కాకపోతే ఒకవేళ మీరు పనిచేసేటువంటి చోట మీరు చాలా సఖ్యతగా ఉండి మీ యొక్క తోటి సహోద్యోగి వలన
దానివలన మీ మధ్య ఉండేటువంటి చిన్న చిన్న విభేదాల కారణంగా మీరు దూరం అయిపోయినటువంటి వ్యక్తి కావచ్చు. ఈ విధంగా అయితే మీరు చాలా సఖ్యతగా ఉండేవారు. కొన్ని అనూహ్య కారణాల వల్ల వారు అయితే మీ నుండి దూరం అవడము అనేది జరిగింది. కానీ వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఎటువంటి ఆచూకీ అనేది మీ వద్ద లేదు. వారిని కలుసుకోవాలి అని మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి మీకు ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం కానీ, లేదంటే మీకు తారసపడడం కానీ, లేదంటే నేరుగా ఆ వ్యక్తి మీ ఇంటికి రావడం కానీ, ఇటువంటిది ఏదో ఒకటి అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన అయితే జరగనుంది. ఇది మీ యొక్క ఆనందానికే కాకుండా మీరు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యేటువంటి ఒక అంశమని చెప్పవచ్చు. ఇక మిగిలిన అంశాలను కనుక గమనించినట్లయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో వ్యాపార ప్రయాణాలు చేస్తూ ఉన్నారో, మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునేటువంటి సమయం అయితే అది చేరువలోనే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అనే చెప్పాలి. వినియోగదారుల నుండి అయితే కొన్ని ప్రశంసలను అయితే మీరు పొందుకోనున్నారు. మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీ యొక్క భాగస్వాములతో కానీ, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఒక చక్కని నిర్ణయాన్ని అయితే మీరు నిర్ణయించుకోబోతున్నారు. ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నిరుద్యోగులు ఉన్నారో, మీకు అయితే మంచి మంచి ఉద్యోగాలు కలిగించేటువంటి అవకాశాలు అయితే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం కనిపిస్తుంది. మీ ముందుకు ఒక మంచి ఉద్యోగ అవకాశము అనేది రాబోతుంది. ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ఎదురు చూసినటువంటి వ్యక్తులు ఉన్నారో, అటువంటి మంచి మంచి అవకాశాలు అయితే మీ ముందుకు వచ్చేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదే విధంగా రాజకీయ నేతలకు సమయం అనేది బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి. ఇక రాజకీయ మీ యొక్క భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోనున్నారు. ఈ విధంగా కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు, కొన్ని అనుకూలమైనటువంటి అంశాలుగా రేపటి రోజున మీ యొక్క జీవితము అనేది గడిపిపోతుందని చెప్పుకోవాలి. ఇక అదే విధంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని అయితే మెరుగుపరచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నించండి. దగ్గరి వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నటువంటి వారు అయితే ఈరోజు కొంత మేర జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు ఆర్థిక నష్టాలు అయితే తప్పవు. ఇక పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా కొంతవరకు కూడా మీ యొక్క సమయాన్ని ఆక్రమించవచ్చును. విలువైనటువంటి వస్తువుల లాగానే మీ యొక్క ప్రేమను కూడా తాజాగా ఉంచండి. మీరు అయితే ఒకరోజు సెలవుపై వెళ్తుంటే మీరు అయితే రాకపోయినా మీ యొక్క పరోక్షంలో కూడా విషయాలు అయితే సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ మీకు మాత్రం కొత్త కారణాలు ఏమైనా తలెత్తితే అయినా కూడా ఎటువంటి సమస్య అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా ఆ యొక్క పరిష్కారం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఇక భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునేటువంటి వారికి సమయము అనేది చేస్తాడు అని, సహాయము అనేది కూడా మంచిగా అందిస్తాడు అని గుర్తుంచుకోవాలి కదా. పెళ్లి నాడు చేసినటువంటి ప్రమాణాలు అన్నీ కూడా అక్షర సత్యాలు అని ఈరోజు అయితే మీకు తెలియనుంది. మీ యొక్క జీవిత భాగస్వామి మీకు ఆత్మిక నిశ్చయి అని తెలుసుకోగలుగుతారు. ఇక అదేవిధంగా ఈరోజు అయితే మీరు అనేక టెన్షన్లు, అభిప్రాయ భేదాలు అయితే మీ మధ్య కలగనున్నాయి. అవి మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యానికి గురి చేయవచ్చును. ఈరోజు మీ యొక్క బంధువుల్లో ఎవరైతే మీ యొక్క దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అస్సలు అప్పు ఇవ్వకండి. శ్రీమతి మరియు పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను, అభిమానాన్ని అయితే అశ్రను చూపించవచ్చును. కాబట్టి శ్రద్ధను ఖచ్చితంగా కురిపిస్తారు. ఇక అదేవిధంగా మీ యొక్క స్నేహితుల యొక్క బహుకాలము తర్వాత కలవబోతున్నారు. అనేక ఆలోచనలకే మీకు అయితే గుండె జోరు పెరిగి అంతా కూడా రాయి దొర్లుతున్నట్లుగా అంటూ ఉంటారు కదండి. అటువంటి ఒక ఉల్లాసము అనేది మీకు కలుగుతుంది. తగినటువంటి పరిజ్ఞానములు అయితే ఖచ్చితంగా మీకు ఉంటాయి. ఈరోజు అయితే సాయంత్రము ఖాళీ సమయాల్లో మీరు మీ యొక్క మనసుకి బాగా దగ్గరైనటువంటి వారి ఇంట్లో చాలా ఉల్లాసంగా గడుపుతారు మీ యొక్క సమయాన్ని అంతా కూడా. ఈ సమయంలో వారు చెప్పేటువంటి విషయానికి మీరు కొంత మేర బాధను అయితే గురి కావాల్సి వస్తుంది. అనుకున్నటువంటి దానికంటే ముందే అక్కడి నుండి అయితే వచ్చేస్తారు. ఇక ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు లోతైనటువంటి ఆత్మిక రొమాంటిక్ విషయాలను అయితే ఖచ్చితంగా మాట్లాడనున్నారు. ఇక అదేవిధంగా ఈ విధంగా మీ యొక్క జాతక ఫలితాలు అనేవి కొన్ని ప్రతికూల, కొన్ని అనుకూల అంశాలుగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. శివనామస్మరణ అసలు మరవకండి. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూసారు కదండి ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.